హరి ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 11వ అధ్యాయం విశ్వరూప దర్శన యోగంలో 12వ శ్లోకాన్ని సంజయుడు ధృతరాష్ట్రునితో చెప్తున్నాడు. దివి సూర్య సహస్రస్య భవేజ్జుగ పదుత్తిత యది భాసదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః. ఆకాశమున వేల కొలది సూర్యులు ఒక్కుమ్మడిగా ఉదయించినచో వచ్చు కాంతి పుంజములను ఆ విరాట రూప తేజస్సులను సాటిరావు. భగవంతుడు కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి విశ్వరూప విషయాన్ని చెప్తున్నాడు. ఆ విషయాన్ని వారి తాలూకా సంభాషణని, వారి తాలూకా సంవాదాన్ని భగవంతుడు సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు అన్నమాట. ఈ విషయాన్ని తత్రైకస్తం జగత్కృత్స్నం ప్రవిభక్తమనేకధా అపశ్య దేవదేవస్య శరీరే పాండవస్తథా. ఆ సమయమున అర్జునుడు ఆ దేవాదిదేవుని శరీరమునందు అసంఖ్యాకములైన వివిధ బ్రహ్మాండములు వేరువేరుగా ఒకే చోట కేంద్రీకృతమైనట్లు చూచెను. కృష్ణ పరమాత్మ ఆయన తాలూకా చూపిస్తున్నారన్నమాట. ఆ సమయమున అర్జునుడు ఆ దేవాదిదేవుని శరీరమునందు సంఖ్యాకములైన వివిధ బ్రహ్మాండములు వేరువేరుగా ఒకే చోట కేంద్రీకృతమై ఉన్నట్లు చూచెను అని చెప్తున్నారు. తతస్సా విస్మయావిష్టో పృష్టరోమా ధనంజయః ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత. అద్భుతమైన ఆ పరమాత్మని విశ్వరూపమును చూచి అర్జునుడు ఆశ్చర్యచకితుడై పులకిత గాత్రుడయ్యను. తేజోమయమైన ఆ విశ్వ విరాట్ రూపమునకు భక్తి శ్రద్ధలతో సాష్టాంగ ప్రణామములు ఆచరించను. తదనంతరము చేతులు జోడించి ఇట్లు పలికెను. ఆ విధంగా సంజయుడు చెప్తున్నాడు. అర్జునుడు పరమాత్మను పశ్యామి దేవముస్తథా దేవదేహే సర్వాం సదా భూత విశేష సంగాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంస సర్వానురగాంస దివ్యాన్ అని అర్జునుడు అడిగాడు అనమాట. ఆ విధంగా ఏంటంటే, ఓ దేవాదేవ, నీ విరాట్ రూపమును సకల దేవతలను, నానావిధ ప్రాణికోటిని, కమలాసురుడైన బ్రహ్మను, మహాదేవుడైన శంకరుడు